పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు 28వ కీర్తన 2వ చరణం. నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. రైట్, ఎవరంటున్నారు ఈ మాట? చెప్పండి. అక్కడ చూడాలి జాగ్రత్తగా. కొన్నిసార్లు ఆశాపరాజు ఉంటాడు, కొన్నిసార్లు కోరహ పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు సొలొమోను ఉంటారు, మోషే ఉంటారు. కొంచెం అక్కడ చూసుకుని మనం చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు 28వ కీర్తన రాస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను, నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ఏం పుడుతుంది? ధ్వని. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన ధ్వని ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విజ్ఞాపన చేసేటప్పుడు ప్రతి బిడ్డ విజ్ఞాపన ధ్వని చెప్పండి ఎవరికి వినపడాలి? దేవునికి వినిపించాలి. దేవునికి నీ ధ్వని, నీ మొర, నీ ప్రార్థన దేవుడు వినాలంటే లోపల భర్త కొట్టినప్పుడు, అత్తగారు తిట్టినప్పుడు లోపల కుమిలి కళ్ళప్పుడు నీళ్లు పడితే కానీ పైకి శబ్దం రాదు. అది కాదు ప్రార్థన. దేవుని సన్నిధిలో ఇంటిలో మోకరించిన, మందిరంలో మోకరించిన కాస్త స్వరమెత్తి ప్రార్థించేది. ఎందుకో తెలుసా? మన మనవి, మన విజ్ఞాపన ధ్వని దేవునికి వినిపించాలి. దేవుని స్తోత్రం. బిడ్డల ధ్వని. ఒక మాట చెప్తాను మీకు. యెరూషలేము గుమ్మాలన్నీ కోల్చబడినప్పుడు, పట్టణంలో కాల్చబడినప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడు ఒక ఆయన. ఆయన పేరేంటి? నెహెమ్యా. చెప్పండి ఎవరు ఈ నెహెమ్యా? ఎవరు? రాజా, సేవకుడా, ప్రవక్త? ఈ నెహెమ్యా ప్రవక్త, రాజా, సేవకుడా? నెహెమ్యా ఎవరు అమ్మా? ఎజ్రా, నెహెమ్యా. వీటి విషయంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వాడు. సో నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు, మొదటి అధ్యాయం 4వ వచనం, నెహెమ్యా గ్రంథము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఏ విజ్ఞాపన చేశాడు నెహెమ్యా? ఏమి విజ్ఞాపన చేశాడు? దావీదు విజ్ఞాపన ధ్వని పుట్టేటట్లు చేశాడు. నెహెమ్యా విజ్ఞాపన చేశాడు. ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ ధ్వని ఉందా? ఇక్కడ ధ్వని లేదు. ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. మోషే సినాయి పర్వతం మీదకి 40 దినాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులను దేవునికి చెప్పుకొని మోషే తిరిగి దిగి వస్తున్నప్పుడు పర్వతము కింద ధ్వని పుడుతుంది.
పడుతుంది కదా, పర్వతము కింద ధ్వని పడుతుంది. ఏమిటి ధ్వని? ప్రార్థనా ధ్వన కాదే, విజ్ఞాపన ధ్వన కాదే, యుద్ధ ధ్వన కాదే. మరి ఏ ధ్వని పడుతుంది చెప్పండి? ఏమి? ఏ ధ్వనిది? అల్లరి ధ్వని. దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ, దేని చుట్టూ? బంగారు తోడ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా ధ్వని పడుతుందంట. ధ్వని. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో దేవుని పిల్లలు ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన ధ్వని పుట్టదు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఇక్కడ స్థలపడితే ఏ స్థలాలు అక్కడ మాత్రం చెప్పండి పడుతుంది, అక్కడ ధ్వని పుడుతుంది. ఎందుకంటే ఈజీలు పెట్టుకుని ఇది కూడా ధ్వని పుట్టిందంటారు. కొద్ది రోజుల క్రితమే వీళ్ళు కూడా ధ్వని పుట్టినట్టు సార్. అక్కడ వీళ్ళ వయసు ఎంత? వీళ్ళెంత? వాళ్ళు ధ్వని పుట్టినట్టు కేకలేస్తుంటే ఇంటి దగ్గర నుండి తల్లులు సంతోషించారు. వీళ్ళు అక్కడ మైకులో ధ్వని పుట్టినట్టు కేకలేస్తా ఉంటే ఇళ్ళ దగ్గర ఏమి తల్లులు సంతోషించారు. మావాడే. నువ్వు ఎక్కడ ధ్వని పుట్టేటట్టు ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలు ఎక్కడ ధ్వని పుట్టేటట్టు చేస్తున్నారు? మొక్కై వంగనిదే చెప్పాలా మొక్కై వంగనిదే మానైన తర్వాత వంగటానికి పాసిబిలిటీ. కనుక బిడ్డలారా, ఎప్పుడు వాళ్ళని దేవుని సన్నిధిలో వాళ్ళని స్థిరపరచాలో, వాళ్ళని స్టాండర్డ్ చేయాలో, ఎప్పుడు బిడ్డలారా పితరులు ఆ స్థలములతో పుట్టించారు, తండ్రులు ఆ స్థలములతో పుట్టించారు. తదుపరి వాళ్ళు కూడా ధ్వని పుట్టిస్తున్నారు. నా దేవుని బిడ్డలారా, ధ్వని పుట్టవలసింది ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ధ్వని పుట్టిస్తున్నారు? బంగారు దూడను చేసుకుని మోషే రావటం ఆలస్యమైతే చిన్నలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ ఆ బంగారు దూడ చుట్టూ తిరుగుతూ ఏం పుట్టిస్తున్నారు? ధ్వని. మోషే, అది ఏమి ధ్వని అనుకున్నావు? యుద్ధ ధ్వన కాదే, ప్రార్థన ధ్వన కాదే, స్తుతుల ధ్వన కాదే, విజ్ఞాపన ధ్వన కాదే. ఏ ధ్వని వినపడుతుంది? దేవుని బిడ్డలారా, ఈ తరానికి ఇలాంటి యోగ్యత దేవుడు మనకిస్తే, ఓ తల్లిగా ఇంత బిడ్డలను నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు అడుగుతున్నాను సేవకుడిగా. నీ వల్ల ఏమవుతుంది? ఈరోజు పర్వాలేదులే, ఏముందిలే, పిల్లోళ్ళు అనుకుంటే రేపు ఇంకేం జరుగుతుంది? రేపు వాళ్ళు ఎవరు సహవాసం చేస్తారు? వాడు ప్రయోజకులు అవ్వాలి, వాడు మందిరంలో ప్రయోజకులు అవ్వాలి, స్కూల్లో ప్రయోజకులు అవ్వాలి, కాలేజీలో ప్రయోజకులు అవ్వాలి. అంతేకాదు, వాడు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితి దేవుడు వారికి ఇయ్యాలంటే ఒక తల్లిగా
నువ్వు వాళ్ళకి నేర్పవలసిన సమయంలో వాళ్ళకి నేర్పకపోతే వాళ్ళు ఖచ్చితంగా అల్లరి ధ్వనిలో పాలుపొక్కులు పొందుతారు. బిడ్డలారా, అల్లరి ధ్వని చేసినందుకు దైవజనుడు రొమ్ము నానించుకొని భద్రంగా తీసుకొస్తున్న పదార్థాల పలకలను పగలగొట్టాడు. సినాయి పర్వతం మీద నుంచి దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రపు పదార్థాల పలకలు భద్రంగా తన గుండెలు నానించుకుని చాలా జాగ్రత్తగా పర్వతాన్ని దిగుతూ ఎక్కడ జారిపడితే ఆజ్ఞలు ఎక్కడ పగిలిపోతాయో నా దేవునికి నేను లెక్కప్ప చెప్పాలని భద్రంగా వాటిని దాచుకుని మోషే తీసుకుని వస్తూ ఉంటే ఆ పర్వతం దగ్గరకు వచ్చేసరికి కిందకి అక్కడ వినపడుతున్న ధ్వని ఏంటని చెప్పండి. అల్లరి ధ్వని, కేకల ధ్వని. బిడ్డలారా, వాళ్ళెవరు? అన్యులు కాదు. వాళ్ళ సంగతి మనకు వాళ్ళు కాదు. చెప్పండి, ఎవరు? ఎవరండి కేకలేసేది? ఎవరు అరిసేది? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ కుటుంబంలో పుట్టి అల్లరి ధ్వని పుట్టేటట్టు నువ్వు చేస్తున్నావంటే నీ భక్తి ఏమైపోయింది? అందుకే దేవుడు అన్నాడు, ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము వేశ్య వంటి వాడు అయ్యాడు. ఎఫ్రాయిము ఎవరు దిక్కుపోయినటువంటి అప్పము వంటి వాడు అయ్యాడు. ఎఫ్రాయిమా, నా కన్న బిడ్డ, నా ముద్దు బిడ్డ, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా గుండెలో మానని ఓ తల్లిగా, ఓ తండ్రిగా వాళ్ళ అల్లరితో పుట్టిస్తుంటే నీ గుండెలో వేదన కలుగుతుందని నువ్వేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నావు. వాక్యం చెప్తుంది, నువ్వు చాతగాని వాడివి, చాతగాని దాన్ని. నీ బిడ్డలు ఎక్కడ ధ్వని పుట్టిస్తున్నారు? దేవుని బిడ్డలారా, ఈరోజు పర్వాలేదని చిన్నవాడు లేదు తెలియదు అనుకుంటే వాడు పెద్దవాడు తెలిసే కూడా పని చేస్తాడు. అప్పుడు నువ్వేమీ చేయలేవు. అందుకే పిల్లలను బాల్యం నుండి దేవుని సన్నిధిలో ఆ బిడ్డలు ఎలాగో పెరగాలో తల్లి తండ్రి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. అయ్యా, నా బిడ్డ ఎటువంటి వాడు అవుతాడు, నా కుమార్తె ఎటువంటిది అవుద్దో, నానా నా పిల్లలు ఎటువంటి వాళ్ళు అవుతారు, నా కుమారుడు ఎలా ఉంటాడు, నా కుమార్తె ఏమవుద్దో నానా నాకు తెలియదు. కానీ ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు, బిడ్డల యొక్క మార్గము నీ చేతుల్లో పెడతాను నాన్న, నీ చేతుల్లో పెడతాను నాన్న. నా పిల్లలు ప్రభా నీ సన్నిధిలో పెరగాలి అని ఓ తల్లిగా, ఓ తండ్రిగా దేవుని సన్నిధిలో కుటుంబంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ మోకరించి ఆయన పాదాల దగ్గర విజ్ఞాపన చేయాలి. అన్న సమయంలో పాల్గొన్నప్పుడే శ్లోక మందులు విడిచిపెట్టి ఇంటి దగ్గర ప్రార్థన చేసేదంట. అయ్యా, నా బిడ్డని మందిరంలో విడిచిపెట్టి వచ్చాను నానా, ఆ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడు, ఆ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడు నానా, ఆ బిడ్డ మీ చేతుల్లో పెంచయ్యా, మీ చేతుల్లో పెంచయ్యా, మీ నామఘనత వరకు పెంచయ్యా. ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో. శిలోహ మందిరములో యాజకుని దగ్గర ఉన్నాడు. బాలుడైన సమయంలో తల్లి ప్రార్థన చేస్తుంది. బిడ్డలారా, అన్న ధ్వని పుట్టేటట్లు ప్రార్థన చేస్తుంది. అన్న ధ్వని పుట్టేటట్లు ఏడుస్తూ ఉంది. నా బిడ్డ ఎటువంటి వాడు అవుతాడు. దేవుడు అంటాడు, అన్నా నీ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడో నువ్వు అడుగుతున్నావే, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావే, నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు కన్నీరు కారుస్తున్నావే. అన్నా నీ బిడ్డ ఎలాంటి వాడు అవ్వాలో అది నేను చేస్తాను. ఎందుకో తెలుసా? నా చేతిలో పెట్టావు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. నా చేతిలో పెట్టావు.
నీ పిల్లలు ఎటువంటి వాడు, నీ కుమార్తె ఎటువంటిది అవ్వాలో దేవుని చేతుల్లో పెడితే ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయనకు అప్పగించలే, నువ్వు ధ్వని పుట్టినట్లు విజ్ఞాపన చేయలే. ఇదిగో నెహెమ్యా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ఏడ్చి కన్నీరు రాచి 10 దినాలు ఉపవాసించి పరమందున్న దేవునికి చెప్పడం చేస్తున్నాడు విజ్ఞాపన. అయ్యా శత్రువులు మందిరాన్ని బొమ్మలు తలుపులు కాల్చేస్తారయ్యా. అయ్యా వీటిని ఎలాగో కట్టుకోవాలయ్యా, ఈ మరలా ఎలాగో కట్టాలయ్యా, వీటి పరిస్థితి ఏంటయ్యా అని ఏడుస్తూ అంటాడు నెహెమ్యా. అయ్యా మా పితరులు పాపం చేశారయ్యా, మా పితరులు పాపం చేశారయ్యా, మా పితరులు పాపం ఒప్పుకుంటారయ్యా. ఇదిగో నా పాపమును, నా ఇంటి వారి పాపమును. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నా తల్లిదండ్రులు ప్రార్థన చేయలేదు నాన్న, నా తల్లిదండ్రులు ఎప్పుడు మా కొరకు మొరపెట్టలేదు నాన్న. ఇదిగో ఈ రోజున మమ్మల్ని మొరపెట్టే వారిగా చేస్తావు. నా తల్లిదండ్రుల కొరకు, నా అత్తమామల కొరకు, నా అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు, నా ఇంటి వారి కొరకు నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేసే భాగ్యం ఇచ్చావు నాన్న. నా తల్లిదండ్రులకు లేని ధన్యత, నా కుటుంబానికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా అని విజ్ఞాపన చేస్తూ నీ కుటుంబాల వరకు నువ్వు చేతులు చాపితే, నీ విజ్ఞాపన ఆలోకించి, నీ విన్నపాలను అంగీకరించి నువ్వు అడిగిన ప్రతి దానికి ఆమేన్ అంటాడు. దేవుని స్తోత్రం. విజ్ఞాపన ఎంత గొప్పదో తెలుసా? వింటారా? విన్నపము కంటే విజ్ఞాపన చాలా ప్రాధేయపడి ఎంత ప్రాధేయపడి విజ్ఞాపన చేస్తూ అన్నా. బిడ్డారా, అన్న విజ్ఞాపన చేసి ప్రార్థన చేసింది కానీ అన్న భర్త ప్రార్థన చేసినట్టు మనకి ఏమో. బిడ్డల కొరకు చేతులు చాపాడా, ఏడ్చాడా? ఆనాడు నుంచి ఈనాడు అదే ఏడుస్తుంది భూమి మీద. బిడ్డను కనేటప్పుడు ఏడుస్తుంది తల్లి, మోసేటప్పుడు ఏడుస్తుంది తల్లి. కనేటప్పుడు ఏడుస్తుంది, మోసేటప్పుడు ఏడుస్తుంది. వాడు భూమి మీదకి వచ్చాక ఆడి కోసం ఏడుస్తుంది. ఆ తల్లికి దేవుడు అంత ధన్యత ఇచ్చాడు. ఇట్లారా గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏడిపిస్తారు. భూమి మీదకి వచ్చాక తిరిగి స్థానుసారంగా బ్రతికి తల్లి నేర్పిస్తారు, తండ్రి నేర్పిస్తారు. ఆ బాధను తట్టుకోలేక తల్లి కన్నీరు కారుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో ఈ రోజైనా దేవుడు విజ్ఞాపన చేసేవారు. ఒక విన్నపమన్న చేసేవా? ఓ పత్రమైన రాసావా? ఒక రాసి నీ బైబిల్లో పెట్టుకుని రోజు దానికోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడా, ఆలకించాడా? మనది నీ దగ్గర లేదు. నీకు చదువు వచ్చి, నీకు జ్ఞానం ఉండి, అన్ని తెలిసి కూడా వాగ్దానం ఉందే, ఆశీర్వాదం ఉందే, ఆజ్ఞ ఉందే, స్వస్థత ఉందే, కృప ఉందే, ఎన్ని వాక్యాలు ఉన్నాయే. నీకేది అవసరం అంటే అది రాసుకుని నీ బైబిల్లో పెట్టుకుని రోజు నీ వాక్యం అనే వాగ్దానం చదువుతున్న సంవత్సరం దేవుడు ఇచ్చింది. వాగ్దానంతో పాటు ఇది కూడా రాసుకుని పెట్టుకో. రోజు దేవుడిని అడుగు. ఆడు ఉత్తరం రాసి పంపించాడే హిజ్కియా రాజుకి. దేవుడు ఏ రాజు? సన్నిహేము రాజు. అవునా? సన్నిహేము రాజు ఉత్తరం రాసి పంపిస్తే దాన్ని తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టి దాన్ని విప్పి పరిచి 2 చేతులు దాని మీద పెట్టి ప్రార్థన చేస్తుంది. ఎవరు? హిజ్కియా రాజు ప్రార్థన చేసి కన్నీరు కారుస్తా ఉంటే దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? చెప్పండి, విన్నాడా లేదా? మామూలుగా వినలేదు. తెల్లారి పాటికి 1,85,000 మంది చచ్చి ఉన్నారు.
విన్నపం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, ముఖ్యమంత్రి గారితో నువ్వు విన్నపం ఇస్తే ఇష్టమైతే అది వస్తుంది, లేకపోతే పుట్టకాకులు కలుగుతాయి. సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీకు నాకు సమస్తానికి ఆధారమైన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు నీకు నాకు ఉన్నాడే. ఆయన దగ్గర విన్నపం పెట్టు, నీకు జవాబు రాకపోతప్పుడు ఉన్నాడు. ఇది హిజ్కియా రాజు, సైన్యం ఉంది, బలగం ఉంది, లక్షల మంది సైన్యం ఉన్నారు, బలగం ఉంది, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి దేవుని మందిరములో పెట్టి ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, బిడ్డలారా, నా వల్లేమి కాదు, నేనేమి చేయలేదు అయ్యా, అన్ని చేయగలిగిన నీవేనైనా అని ఒప్పుకుని క్షమాపణ కోరుకుని అక్కడ పెడితే దేవుడు అన్నాడు, హిజ్కియా నువ్వు చక్కగా పడుకో, మందిరంలో యుద్ధము నేను చేస్తా. దేవుని స్తోత్రం. నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేసేవాడు దేవుడు ఉన్నాడు. పెట్టారా, ఎందుకు కలవరపడతావు? ఒక మాట అంటే చాలు, ఆ మాట నిన్ను పొడిచి 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 సూదులోకి దారానికి ఇచ్చినట్టు గుచ్చి గుచ్చి అలాంటిది. అదన్న మాటలకి నా కడుపులో గ్యాలమై ఎన్ని చేపలు ఉంటాయండి కడుపులో గ్యాలమై మాటలు గేలాలా, మాటలు నిన్నేమి చేతయా మాటలు ఏమన్నా చేస్తే నాకు మాట చెప్పండి. పొద్దున్నే మొదలుకొని సాయంత్రం దాకా 3 పూటలు తిని నన్ను తిట్టండి, కూర్చొని పొద్దున్నే టిఫిన్ చేయండి, తిట్టండి, మళ్ళీ భోజనం చేసిరండి, మళ్ళీ తిట్టండి, మళ్ళా ఇల్లు మళ్ళీ తిట్టండి, తిట్టండి. ఏమన్నా అవుద్దా? వాక్యం ఏం తెలుసా? వారు ఉదయమున వచ్చి ఎలా మరుగుతారంట? కుక్కల వలె మరుగుతారు, సాయంకాలం వచ్చి మరుగుతారు. ఏమవుతుంది? మాటల వలన మనిషికి ఏమి జరగదు. ఎందుకో తెలుసా? మీకు ఎప్పుడో చెప్తాను, మాటలు గాలికెగురు పట్టుబట్టి ఏమి చేయవు. మాటలేని బాధపడటం కాదు, మాటలేని ఏడవటం కాదు, మాటలేని దుఃఖపడి ఏడ్చి కుమిలి కుమిలి నలగటం కాదు, మాట వలన నీవేమి చేయవు. ఇది అనొచ్చు, అయ్యా జ్ఞాని అయిన సొలొమోను ఏం రాశాడు? అయ్యా మీరు అంటున్నారేంటి? జ్ఞాని అయిన సొలొమోను కత్తిపోటు వంటి మాటలు అంటే మాటలు కూడా ఎలా ఉంటాయంటారు చెప్పరండి. మాటలు కూడా కొన్ని సార్లు ఎలా ఉంటాయంట? కత్తిపోట్లా ఉంటాయి కదా, గుచ్చుకుంటాయా? ఏమా ఎవరికైనా దిగినాయా మాటలు? ఎవరికైనా గుచ్చుకున్నాయా? కొంచెం చెప్పండి. మీ గాయం ఉంటే పిల్లలాగా నేను కూడా చేయి పెడుతుంటా. మాటలు గాయంగా ఉంటే మాటల వల్ల గాయం కాదు, నిజంగా కత్తి పెట్టి పొడిస్తే యేసయ్య డొక్కలో పొడిచాడు కనుక గాయమైంది. పిల్లలతో నేను నమ్మనన్నాడు, ఎటీ యేసయ్యని తీసుకుని ప్రభు డొక్కలో పెడితే చిగిలిపోయింది. అది గాయం. మాటల గాయం పనికిరాదు. దేవుని బిడ్డలారా, కడవరి దినాలకి దుర్దినాల మధ్యలో ఉన్నాం. విశ్వాసంతో ఎంతవరకు ముందుకు సాగాలో విశ్వాసములో నిలబడండి. దావీదు దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఏమని? అయ్యా నా ప్రార్థన ధ్వని ఆలకించు. ఇప్పుడు అన్నావు ప్రభా, నా ప్రార్థన ధ్వని ఆలకించయ్యా. అసలు ధ్వని పుట్టిస్తేగా ప్రార్థనలో ధ్వని పుట్టుతుంది, కానీ బయట మాత్రం ఎంత ధ్వని పుట్టాలో అంత ధ్వని పుట్టుతుంది. కానీ మందిరంలో ఆరాధన చేయబట్టే మూలుగుతారు, ప్రాణపాడబట్టి మెల్లి అంటారు, బయట అయితే 6:30 ఎత్తుతారు. శుద్ధి ఎంత? 6:30 ఇసుతో శుద్ధి. ఎంత స్వరమెత్తారు అంత స్వరమెత్తి అరుస్తారు, పోట్లాడతారు. పెట్టారా? ఆ ధ్వని వలన నీకు పైసా కూడా. కానీ దేవుని మందిరంలో నీ ఇంట్లో గదిలోకి వెళ్ళి ధ్వని పుట్టేటట్టు ప్రార్థన చెయ్యి.
నిన్ను ప్రయోజకురాలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన వింటాడు దేవుడు. నెహెమ్యా విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉంటే నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు యెరూషలేము కట్టించకపోతే, పడిపోయిన వాటిని కట్టించకపోతే అందు స్పాట్ లో దేవుడు ఆ రాజును తొలగించి మందిరము కట్టించుకోవడానికి అన్యుడైన కోరేషును రేపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కోరేషును రేపాడు. దేవుని పని కొరకు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి. ఇశ్రాయేలు రాజు చేయలేపాడు, చాతకాని కూడా అయిపోతుంది. కోరేషు రాజు అద్భుతంగా ఒక అన్యుడు కోరేషు రాజు దగ్గర ఉండి చెప్పండి కట్టించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సనబలెతు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు గోడ కడుతున్నారే, ఆ గోడ నా దేశంలో నక్కొచ్చి దూకితే ఏం దూకితే ఆడు కుక్క లేదు, ఇంకోటి లేవన్నాడు. నక్కొచ్చి దూకితేనంట గోడ పడిపోతుందంట. అంటే ఎంత సులభంగా మాట్లాడుతున్నాడు ఈ రాజు. ఎవరు? సంపలట్టు రాజు. అలాంటప్పుడు అవన్నీ కూడా నిందలు, అవమానాలు, హేళనలు చూసిన దేవుడు కోరేషు రాజును లేపి ఆయన పని జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పని ఎవరిది? దేవుడిది. ఆయన జరిగించుకుంటాడు. ఇట్లా కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు జరగాలంటే నీ వల్ల కాకపోతే, నువ్వు చేయలేకపోతే దేవుడు మరొకరి చేత కార్యాలు జరిగిస్తాడు. నీ వల్ల కాకపోతే, చెప్పిన మాట వినకుండా, చెప్పింది చెయ్యకుండా దాసుకున్నందుకు దేవుడు సౌలును పక్కన పెట్టి దావీదును తీసుకొచ్చి నీకు దేవుడు ఒక భారం ఇచ్చాడు. నీ కుటుంబం వరకు ప్రార్థన చేయమని, నీ రక్త సంబంధాల వరకు ప్రార్థన చేయమని, నీ ఇంటి వారి వరకు విజ్ఞాపన, రోజు విజ్ఞాపన చేయాలి. మానక విజ్ఞాపన చూపిస్తాను మీకు వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది వాడెల్లప్పుడు అంటే మానకుండా దేవునికి ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారు. తెస్సలోనికీ సంఘానికి పౌలు ఈ విషయాలు చెప్తుంటున్నాడు. బిడ్డలారా, మేము ఎక్కడ ఉన్నా, మీ మధ్యలో ఉన్నా కృతజ్ఞత చెప్తాం. మరొక చోటుకి వెళ్ళినా, తెస్సలోనికీ సంఘానికి వెళ్ళినా, కొరింథీ సంఘానికి వెళ్ళినా, ఫిలిప్పీ సంఘానికి వెళ్ళినా, ఫిలదెల్ఫియా సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ విషయమై మానకుండా నా దేవునికి విజ్ఞాపన చేస్తాను. దేవుని స్తోత్రం. విజ్ఞాపన చేస్తుంది. పౌలయ్య ఈ సంఘంలో ఉంటే ఈ సంఘం వారికే కాదు పెట్టారా? కొలసీ సంఘంలో ఉంటే కొలసీ సంఘం, ఎఫెసీ సంఘంలో ఉంటే ఎఫెసీ సంఘము, తెస్సలోనికీ సంఘంలో ఉంటే తెస్సలోనికీ సంఘము, కొరింథీ సంఘం అయితే కొరింథీ సంఘము, ఫిలిప్పీ సంఘం అయితే ఎక్కడికి వెళ్తే అక్కడే ప్రతి సంఘాన్ని బట్టి పౌలయ్య మానక చెప్పడం చేస్తాడు, విజ్ఞాపన చేస్తుంటాడు. అయ్యా, ఆ సంఘం పెట్టి ఎట్లా ఉన్నారో కొరింథీ సంఘంలో అంటాడు, అయ్యా తెస్సలోనికీ సంఘం పెట్టి ఎలాగున్నారో, కొలసీ సంఘంలో పెట్టి ఎలాగున్నారో, ఫిలిప్పీలోని సంఘం ఎలాగుందో, తెస్సలోనికీ సంఘం ఎలాగుందో, అయ్యా సాధీశ్వరంలో పెట్టి ఎలాగున్నారో, ఇక్కడ ఉండి అక్కడ ఉన్న సంఘాల కొరకు మేము ఏ ఊరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా మీకోసం ప్రార్థన చేయవద్దా?
విజ్ఞాపన విషయంలో బిడ్డలు మర్చిపోవద్దు. పౌలు గారు విజ్ఞాపన చేస్తున్నాడు, నెహెమ్యా విజ్ఞాపన చేస్తున్నాడు, దావీదు మహారాజు విజ్ఞాపన చేస్తున్నాడు. 140వ కీర్తన 6వ చరణంలో అంటాడు, 140వ కీర్తన 6వ చరణంలో, అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గు. అంటే ఆయన చెవియొగ్గకపోతే వినడా? ఇది ఆశ్చర్యమైన ప్రార్థన అండి. ఆయన నా ప్రార్థన వినాలంటే చెప్పడేమిటి? చెవియొగ్గాలి. చెవియొగ్గి విను. నేను విన్నపం చేస్తున్నాను, నేను విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా, ఒక రాజు దేవునికి అంత విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తా ఉంటే మనం ఏ పట్టి వారు అండి విజ్ఞాపన చేయకుండా తిని కూర్చుంటానికి? హాయిగా తిని శుభ్రంగా తింటాం, అవకాశం ఉంటే ప్రార్థన చేస్తారు, లేకపోతే వరపెట్టి నిద్రపోతుంది. అంత ఈనాటిదిగో పగలంతా పనిచేసి వచ్చావు కదా, 6 గంటల దాకా విత్తనాలు పెట్టావు, నీ చేతులన్నీ డెప్పులు పడుతున్నాయి. నేను అడదాకా తుఫాన్లు వచ్చి దుక్కులు సరిగ్గా చేయగా రైతులు పిల్లలు ఉన్నాయి, ఆ పిల్లల విత్తనాల నుంచి నీ గోర్లన్నీ పోయి నీ చేతులన్నీ డెప్పులు పడుతున్నాయి. ఏం చేస్తావు? లేదమ్మా, ఇంకేం ప్రార్థన చేస్తావు, పడుకో అంటే శుభ్రంగా తిని. కానీ నువ్వేమన్నాని? సాతానా నా ఇంటికాడ నుంచి నీకు సలహాలు ఇచ్చేవాడాడు, అందుకే నువ్వు అనాలి, పోనా నా ఇంటికాడ వచ్చాను, నీ సలహా నాకొద్దు, నీ సలహా నాకొద్దు. నీ సలహాలు విన్నవాడు భూమి మీద ఎవరన్నా బాగుపడ్డాడంటరా అని మీరు అడిగారా? సాతాను సలహా తీసుకుని భూమి మీద ఎవడో బాగుపడ్డాడండి? పాడైనడు తప్ప. దొంగ కాడే సలహా ఇస్తాడు, నరహత్యలు చేసేవాడు కాడే సలహా ఇస్తాడు, తిరుగుబోతు కాడే సలహా ఇస్తాడు, చిట్టుబోతు కాడే సలహా ఇస్తాడు, వ్యభిచారి కాడే సలహా ఇస్తాడు, దొంగ కాడే సలహా ఇస్తాడు, త్రాగుబోతుకి ఇస్తాడు, జోదమాడేవాడికి ఇస్తాడు. ఎవరికైనా పాడైపోయేవాడికి సలహా ఇచ్చేది ఎవరంటే పెద్ద కొడుకు. చెప్పండి ఎవరు? సాతాను.